దర్శనమైనాక ఆ ఫీలే వేరు. అసలు టెంపుల్ లోపలికి సాంప్రదాయంగా ఉండే బట్టల్లోనే అలో చేస్తారు. లేడీస్ కి అయితే సారీ, చుడిదార్, పంజాబీ డ్రెస్ అలాగా. జెంట్స్ అయితే షర్ట్ వేసుకోకుండా దర్శనానికి అయితే వెళ్ళాలి. కావాలంటే కండువా కప్పుకోవచ్చు. అసలు ఊటీ, మున్నార్ అలాంటి ప్లేసెస్ లో ఉన్నామా అని అనిపిస్తుంది. ఫుల్ గ్రీనరీగా ఉంటుంది ఏరియా అంతా. టెంపుల్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమ్స్ అయితే చెప్తా, చూసేయండి. హలో, అంబ్రెల్లాస్ అయితే అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చాలా రేట్స్ పెట్టి కొనాల్సి వస్తుంది. బార్గెన్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ధర్మస్థల అనేది బెంగళూరు నుండి 300 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దర్శనంకి వెళ్ళాలని పొద్దున్నే 6 కి అయితే లేపేశారు. అరౌండ్ 7:30 అంతా అందరూ తలస్నానం చేసుకొని టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ కి వెళ్తున్న దారిలో రైట్ సైడ్ లో అయితే చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ అయితే ఉంటుంది. అలాగే లగేజ్ రూమ్స్ కూడా ఫ్రీ సర్వీస్ అని అయితే ఉంది. హ్యాపీగా పెట్టేసి లైన్ లో అయితే వెళ్ళిపోవచ్చు. అసలు క్యూ లైన్స్ ఇంత ఖాళీగా ఉంటాయని అనుకోలేదు. మేము ఎర్లీ మార్నింగ్ 7:30 ఆ టైం కి అయితే దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ప్రసాదం టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఏమేమి సేవలు అయితే ఉన్నాయో ఈ క్లిప్ లో అయితే చూడండి. మనం క్యూ లైన్ లో వెళ్తుండగా మనకి రైట్ సైడ్ లో అయితే అన్నపూర్ణ అని ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అక్కడ దర్శనం అయ్యాక అన్నదానంగా టిఫిన్ అలానే భోజనాలు అయితే చేయొచ్చు అనమాట. దర్శనం అయ్యాక మనం ఇటు సైడ్ అయితే వచ్చేస్తాము. ధర్మస్థల బయట నుంచి చాలా బాగుంది కదా. లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి నేనేం తీయలేదు. లోపలికి వెళ్ళాక ఆ వైబ్ చాలా బాగుంది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. పూజ టైమింగ్స్ అన్ని ఈ క్లిప్ లో అయితే చూసేయండి. దారంతా అబ్బా గ్రీనరీతో కళ్ళు పోతాయి. అసలు మీరు నేచర్ లవర్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. నేను హనుమాన్ టెంపుల్ అని చెప్పా కదా, ఈ రిటర్న్ లో లెఫ్ట్ సైడ్ లో మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. వీలుంటే వెళ్ళండి. ధర్మస్థల లోపలే మనకి మంజుష మ్యూజియం అలానే మంజుష కార్ మ్యూజియం అని అయితే ఉంటుంది. వీళ్ళు చూసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. కొన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి సూర్య టెంపుల్ అయితే ఉంటుంది. ఇది కూడా అస్సలు మిస్ కాకండి. తొందరగా ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందంట. మోస్ట్లీ అది మొక్కుకోవడానికి ఇక్కడికి వస్తారంట చాలా మంది. నాగవనం అని లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది. మనకి లేడీస్ కి అయితే అలో లేదు. లోపల వర్షం పడుతుంటే భలే ఉంటుంది టెంపుల్ చాలా స్పేషియస్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ ప్లేస్ లో అయితే వెహికల్ కి, కార్ పార్కింగ్ కి చాలా ప్లేస్ ఉంటుంది. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే 100 రూపీ నుంచి స్టార్ట్ అవుతున్నాయని అయితే అన్నారు. 500, 600 అలా కూడా అందుబాటులో ఉన్నాయంట. మేమైతే బయట అయితే తీసుకున్నాం. అసలు ఈ ఎన్విరాన్మెంట్ చూడండి అబ్బా. అసలు ఈ ఎన్విరాన్మెంట్ చూస్తుంటే అసలు వెళ్ళాలనే లేదు నాకు. పొలంలోనే ఇల్లు కట్టుకున్నట్టున్నారు కానీ అసలు మనుషులు బయట కనిపించడమే లేదు. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోయి వెకేట్ చేయాలి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి అయితే బయలుదేరాలి. ఫైనల్ గా ఒక మనిషిని అయితే చూసాను ఇక్కడ. అమ్మయ్య, ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతాను. నెక్స్ట్ వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వీడియోస్ అయితే పెడతాను. మీరు ఎవరైనా ఆల్రెడీ ఈ టెంపుల్ కి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళుంటే కామెంట్ అయితే చేయండి. సరే అయితే.